హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా ఐస్ క్రీమ్ అండి. సో సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్ ఎక్కువగా, అంతేనా అండి? అంతే కదా. సో పిల్లలకి పెద్దలకి చాలా చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పండిన బనానాను అయితే మనం ఇలా కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అవి ఏంటి బాక్సెస్ ఏంటి అంటే నేను చెప్తాను. బాక్సెస్ ఏంటంటే మనకి బిర్యానీ బుక్ చేసినప్పుడు, లేకుంటే ఎక్కడైనా సిల్వర్ బాక్సెస్ అలా ఉంటాయి కదండి. మనం ఏదైనా ప్యాకేజ్, మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ ఉంటాయి కదా, అవి దాంట్లో స్టోర్ చేసుకోవాలి. 3 hours డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ దట్ ఇలా డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మనకి చూడండి బనానా అయితే ఇలా వైట్గానే ఉన్నాయండి, కలర్ అస్సలు చేంజ్ కాలేదు. సో మనం వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఏదైతే బనానా పీసెస్ ఉన్నాయో అన్నీ వేసుకున్న తర్వాత మనం 3 or 4 teaspoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు బయట దొరుకుతుందండి కోకో పౌడర్ అనేది. సో కోకో పౌడర్ వచ్చేసి 2 spoons వేసుకోవాలండి. 2 spoons వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇలా తేనె ఉంటుంది కదా, మన ఇంట్లో ఉన్న హనీ ఉంటుంది కదా. సో హనీ అయితే మనం 3 or 4 teaspoons ఆఫ్ హనీ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇలా వేసుకున్నాను, 4 teaspoons సరిపోతుందండి. సో ఇలా 5 or 6 కాజు అయితే యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కదా. సో ఈ కాజు వేసినప్పుడల్లా వాళ్ళకి తినని వాళ్ళకి కూడా దాంట్లోనే మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే బాక్స్లో మనం ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మనకైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వచ్చేసి బాదం కాజు అయితే ఇలా పీసెస్ లాగా చేసుకొని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో చాలా ఎమ్మీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా. సో ఇలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మనం బనానా ప్లేస్లో వేరే ఫ్రూట్ కూడా వేసుకొని యాడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే వేరే వీడియోస్ కూడా చూసి నెక్స్ట్ వచ్చేసి ఓవర్ నైట్ మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఎమ్మీగా, ఎంత బాగుంది అసలు. తిన్నాను నేను, ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. అండ్ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం బనానా ప్లేస్లో వేరే ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి మ్యాంగోతో చేశాను, అలాగే గ్రేప్స్తో కూడా చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని విజిట్ అయ్యి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై బై, టేక్ కేర్, నమస్తే.